నండూరి వారి పద్యములు. వ్యాసం రచన చదువుచున్నది ఇందిరా రాజగోపాల్. నండూరి రామకృష్ణమాచార్యులు సుప్రసిద్ధ కవి. వీరు తెలుగు సాహితీవనంలో కల్పవృక్షం లాంటి వారు. వీరు కవితా సంపుటాలు, నాటికలు, లక్షణ గ్రంథాలు, విమర్శ, అనువాదాలు మున్నగు ప్రక్రియల్లో ఎన్నో రచనలు చేశారు. వీరి జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని గరపవరం. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో బిఏ చదివారు. నండూరి రామకృష్ణమాచార్యులు వారి గురువు విశ్వనాథ సత్యనారాయణ గారు. నండూరి వారు భీమవరం, అనంతపురం, చిత్తూరు కళాశాలల్లో తెలుగు శాఖాధిపతిగా పనిచేశారు. తదనంతరం మైసూరు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పూర్తి చేశారు. గురువుగా, ప్రిన్సిపాల్గా, విద్యాసంస్థల నిర్వాహకుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులుగాను, తర్వాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పద్య కవితా సంస్థకు కూడా అధ్యక్షులుగా ఉండి పద్య కవిత పునరుజ్జీవనానికి ఎంతో కృషి చేశారు. నండూరి రామకృష్ణమాచార్యుల కాలంలో తెలుగు సాహిత్యం సంధికాలంలో ఉంది. ఆ కాలంలో సాంప్రదాయ కావ్య రచనల నుంచి భావు కవితలు, గేయ రచనల వైపు తెలుగు సాహిత్యం క్రమంగా మారుతోంది. దీర్ఘ ప్రబంధాల స్థానంలో ఖండకావ్యాలు, లఘుకావ్యాలు ప్రాచుర్యం పొందాయి. సామాజిక భావాలు, వ్యక్తిగత అనుభూతులు, విమర్శలు, సంస్కరణ ప్రేరణలు సాహిత్యంలోకి ప్రవేశించాయి. అందరి కవులలోనూ కందుకూరి వీరేశలింగం పంతులు గారి సంస్కరణ ఉద్యమ ప్రభావం స్పష్టంగా కనిపించింది. సాహిత్యం కేవలం అలంకార ప్రధానం కాకుండా సమాజాన్ని మేల్కొల్పే సాధనంగా మారింది. కృష్ణమాచార్యులు తెలుగులోనూ ఆంగ్లంలోనూ అనేక గ్రంథాలు రచించారు. కొన్ని చారిత్రాత్మకమైనవి. గాంధీ, శివాజీ, కృష్ణదేవరాయలు, దక్షిణ భారత చరిత్ర ఉన్న పేరుగల పుస్తకాలన్నీ కూడా ఈ కోవకు చెందుతాయి. మరికొన్ని తత్వ సంబంధమైనవి. ధర్మచక్రం, బుద్ధుడు, జీసస్, మహాభారతం, జపాను దేశపు జంగీ కథలు మొదలగునవి. ఇవే కాక అనేక తెలుగు పద్యములను 2 సంపుటములుగా ప్రచురించారు. వాటి పేర్లు తారాతోరణం, ఆలోచనం. ఈ పద్యాలను గమనిస్తే మనకు ఇందులో 3 రకములైనటువంటి శైలి మనకు కనిపిస్తుంది. వీటిని క్లుప్తంగా పరిశీలిద్దాం. ఖండకావ్యాలంటే ఒక నిగూఢమైనటువంటి ఘట్టాన్ని తీసుకుని ఆ ఘట్టంలో ఒక పాత్ర మనసులో జరిగే సంక్షోభాన్ని ఊహించి పద్య రూపంలో దాన్ని వివరించటం. నండూరి వారి రచనల్లో భీష్మ, కర్ణ చిట్ట చివరి కలయిక, యుద్ధం ముందు కుంతీకర్ణ సంవాదం, మహామంత్రి తిమ్మర్సు అవసాన దశలోని ఆలోచనలు, శకుంతల తలపులు, కర్ణ భానుమతుల అయుక్త సంఘటన మున్నగ అంశాలు అన్నీ కూడా వివిధ శీర్షికల్లో తత్సమ పదభూయిష్టమైనటువంటి గ్రాంధిక భాషలో ఎతిప్రాసలు, అలంకారాలతో, వృత్తపద్యాలతో చిత్రీకరించారు. ఉదాహరణకు శీర్ణమేఖల్లో ఘట్టం ఇది. కర్ణుడు తన మిత్రుడైన దుర్యోధన చూడటానికి వచ్చి అతడు ఇంటిలో లేడని తెలియడంతో కొంచెం సేపు వేచి ఉన్న సమయంలో దుర్యోధనుని భార్య భానుమతి తన చెలికత్తెలతో సదరంగా ఆడుతూ ఉండటం గమనించి కుతూహలంగా అంతఃపురంలోకి వచ్చి ఆటను చూస్తూ ఉంటాడు. ఆటలో నిమగ్నమై క్రమంగా చెలికత్తె స్థానం తను ఆక్రమించి ఆట కట్టించే స్థితికి వచ్చి చివరి ఎత్తు వేయబోయే సమయంలో దుర్యోధనుడు ప్రవేశించడం జరుగుతుంది. అదిరిపాటుతో లేచి భానుమతి భర్త వైపుకి పోబోగా ఆట ఓడిపోవటం ఇష్టం లేక పారిపోతోందనే అపోహతో కర్ణుడు ఆమె నడుముకు కట్టుకుని ఉన్నటువంటి ముత్యాల వస్త్రాన్ని పట్టుకు లాగుతాడు. ఆ మేఘల విడిలి ముత్యాలు నేలపై పడతాయి. ఈ అసభ్య దృశ్యాన్ని చూచి ముగ్గురు నిశ్చేష్టులవుతారు. కానీ దుర్యోధనుడు తన మిత్రుణ్ణి మన్నించి ఈ విధంగా సమర్థిస్తాడు. క్షమాగుణం అత్యుత్తమైనదని నండూరి వారి అభిప్రాయం. ఈ భావాన్ని, మానవత్వాన్ని గురించినటువంటి ఇతర పద్యాల్లో కూడా వివరిస్తారు. ఉదాహరణకి 2 పద్యాలు చూడండి. మంద మనోజ్ఞహాస సుషమా మృదుభావ మరీచి వీచికల్ కందుదలందు వెల్లిగొన కౌరవనాథుడు ఆత్మదేవికిన్ చిందిన మేఖలామణులు చెచెరనేరియొసంగి ఆగ్రహం బందిరు రాణివారు క్షమకర్హుడు నా ప్రియమిత్రుడిమ్మెయిన్.
ఎరిగి చేసిన తప్పుగాదెంత వారికైనా క్రమ్మును చదరంగమందు మత్తు ఎప్పటి ఎటుల కన్ను మన్నింపు మనసు ప్రార్థనలు సలిపి చలోక్తి. తర్వాత తిమ్మరుసు స్వాగతం అనే శీర్షికలో తిమ్మరుసు అవసాన దశలోని ఆలోచనలు ఆయన ఈ విధంగా వర్ణిస్తారు. తిమ్మరుసు కృష్ణదేవరాయలను బాల్యం నుంచి పెంచి పెద్ద చేసి రాజ్యపాలనా భారం అంతా తానే వహించి పైకి తీసుకొచ్చాక చివరి దశలో ఏదో అపోహల వల్ల కృష్ణరాయలు తిమ్మరుసు కళ్ళు చీయించి వేస్తాడు. అప్పుడు కుమిలిపోయిన తిమ్మరుసు ఈ విధంగా ఆక్రోశిస్తాడు. అయినప్పటికీ తాను చేసిన తప్పు పనులను తలుచుకుంటూ ఎవరికైనా కర్మ పరిపక్వం కావాల్సిందే అని వాపోతాడు. ఇది నండూరి వారి దృఢ నమ్మకం. అది ఈ కింది పద్యాల్లో తెలుస్తుంది. ఏను బ్రోచినాడ కృష్ణరాయల నాడు కీడు చేసినతడు నేడు నాకు బ్రతుకులోని వింత వైరుధ్య విక్రాంతి అనుభవైక వేద్యమయ్యనిపుడు న్యాయము చూడలేదెప్పుడు వ్యక్తికి తీర్పుని చెప్పి ప్రజాశ్రేయము కోరి భోగ కులవృత్తికి క్రొత్తగా పన్ను వేసి ఆదాయము పెంచి బొక్క దండిగా నింపితి నీతి వీడి నా ధ్యేయము రాజు లాభమే మదిన్ మరి పాపము కాటు వేయదే. బతికెద కొంతకాలమిక ప్రాణముతోడ సజీవ పాఠమై చదువుడు నన్ను చేరి జనసంతతలెల్లరూ కంటి నీరు తగదు ఎవరైనను పరాత్పరు శక్తిని మార్చలేరుగా పదవి గతించినంత ప్రతిభా ప్రభతక్షణ మంతరించడు. భీష్ముడు అంపశయమిదుండగా కర్ణుడు వచ్చి నమస్కరించి క్షమాభిక్ష అడుగుతాడు. అప్పుడు భీష్ముడు తన తప్పును తెలియపరిచి ఈ విధంగా అంటాడు. మహారథి కర్ణ, నీకు నేను క్షమాపణ చెప్పుకోవలసి ఉంది. అర్ధరథుడు వంచు అన్నాను నేను కూర్చి బొంకు పలికినాడ శంఖ వీడి. ఈ విధంగా అన్ని ఘట్టాల్లోనూ పాత్ర హృదయంలో నిగూఢమైన సద్భావాలను కవి పైకి తీసుకొస్తారు. ఇక నాటకాలు చూద్దాం. నాటకాలు ఇవి నృత్య నాటకాలు. ధర్మచక్రం, శివాజీ, జ్యోత్స్నాభిసారిక, గోదావరి, అభినవ కురుక్షేత్రం, శ్రమయేవ జయతే ఇవన్నీ కూడా నాటకాల కింద వస్తాయి. వీటిలో ముఖ్య లక్షణం పాత కొత్తల కలయిక. సనాతన స్మృతుల్లోని కథలను తీసుకుని అందులోకి ఆధునిక భావాలను చేర్చి కథను వలచటం. ఉదాహరణకి శ్రమయేవ జయతే నాటికలోని కథ మహాభారతంలోని ఉదంకుడి కథ. సంగ్రమానంతరం శ్రీకృష్ణుడు ద్వారకు పోయే మార్గంలో అతని బాల్యమిత్రుడైన ఉదంకుని ఆశ్రమంలో ఆగుతాడు. అప్పటి వరకు జరిగిన విషయాలు తెలియని ఉదంకుడు, నీవు హస్తినాపురంలో వారిని అందరినీ చక్కపరిచి వచ్చావా అని ప్రశ్నిస్తాడు. యుద్ధం జరిగిందని, ఇంతటి ఉపద్రవాన్ని ఆపకుండా ఎలా జరగనిచ్చావని ఆగ్రహించి ఉదంకుడు కృష్ణుని శపించబోతాడు. కృష్ణుడు అతన్ని శాంతపరిచి విశ్వరూపం చూపిస్తాడు. భవిష్యత్తులో వచ్చే క్షామంలో నీకు నీరు లభిస్తుంది అని వరమిస్తాడు. తదుపరి క్షామం వచ్చినప్పుడు కృష్ణుడు ఒక చండాలం రూపంలో వచ్చి నీరు ఇస్తాడు. అది భరించలేక ఉదంకుడు తర్జన పడి చివరకు జ్ఞానోదయమై కుల మత జాతి విభేదాలు అవివేకమని గ్రహిస్తాడు. శ్రమ చేయుటమే ఉత్తమ ధర్మము అని బోధిస్తూ కథ ముగుస్తుంది. ఊరికే వేదాలు పఠిస్తూ జ్ఞానులమని భేషజంతో వర్తించడం గొప్ప కాదు. శ్రమ ఓర్చి పరులకు సాయపడే ఆ చండాలను జీవనమే గొప్పదని సూచిస్తారు. నండూరి వారి దృక్పథంలో ఇది చాలా ముఖ్యాంశం. జాతి మత విభేదాలను ఖండిస్తూ సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహిస్తూ అనేక పద్యాలు రాశారు. ఇక పద్య సంపుట్ల సంగతి చూద్దాం. ఈ పద్య సంపుట్లు అన్నీ కూడా నేటి సాంఘిక వ్యవస్థను పరిశీలించి నండూరి వారు తమ స్వచ్ఛంద భావాలను చిన్న చిన్న పద్యాలుగా రాసి సమకూర్చిన సంపుటాలు. ఒక్కొక్క అంశంపై 4-5 పద్యాలు, చాలా వరకు ఆట వెలుతులు రాశారు. వీటిని చూస్తే వేమన పద్యాల శైలి జ్ఞాపకం వస్తుంది. ఇవి ఆధునిక జీవనంలోని అనేక అంశాలు, కవిత్వం, మేధస్సు, హేతువాదం, కమ్యూనిజం, స్వామ్యవాదం, విప్లవ కవిత్వాలు, నిరసనలు, విమర్శన అజ్ఞానం, కులాలు, మతాలు, గురువులు, ఆధునిక విజ్ఞానం, పర్యవసానాలు, మానవత్వం ఇత్యాది సమస్యలపైన ఆయన అభిప్రాయాలు రాశారు. వీటిలో కొన్ని ఉదాహరణలు చూద్దాం.
ప్రారంభంలో తాను వెలుబుచ్చే ఆలోచనలు ప్రజానీకానికి శ్రేయస్సు కూర్చాలని ఆశించారు. పోతన భాగవతారంభంలో పలికెడిది భాగవతమట అన్నట్టుగా ఈ పద్యం రాశారు. పలికెడిది ఆలోచనమట, పలుకుబడులు సకల పుష్ప పరిమళ హరి జలపాత శేఖరములట, తలపులు వసుధైక యోగ తరళములగుతను. కవిత్వం కేవలం ఆహ్లాదానికే కాదని ఒక నిగూఢమైన సందేశాన్ని వెలుపుచ్చటానికి కవిత్వం వ్రాయబడుతుందని, అదేదో ఇష్టం వచ్చినట్టు రాయకుండా ఛందోబద్ధ నియమాలతో రాస్తే ఎంతో పటుత్వం కలిగి ఉంటుందని వారి అభిప్రాయం. అందుచేత కవి వ్రాసే ముందు తీవ్రమైన ఆంతరంగిక సంచలనాన్ని పొందాలని, కవి చెప్పేది ఉత్త మెదడు నుంచి కాదు గుండె నుంచి రావాలి అంటారు. ఈ పద్యాలు చూడండి. కావు రచనమనిన కలము కాగితములే, కవికి తూగు ఊపులవసరములు, అవసరము సమయం ఆలోచనముకై వ్రాతకెంతసేపు పట్టబోదు, మెదడులోన పెట్ట మేలి చక్కిలిగింత గొప్ప కవితయంచు చెప్పరాదు, గుండె లోపల నుండి సుడిగుండములు చేకూర్చి పాడవలెను కవిత ఏరువోలే, ఉండవచ్చు పొదుగు నిండ గోవుకు పాలు పిండువాడొకడుండు ఉండవలయు, చాటి చెప్పగలుగు సహృదయుండే లేక కవిత ఎట్లు ప్రజల కడకు చేరు అంటారు. చదువులు పదవులు వాక్పటిమల కన్నా మనిషికి మంచితనం మానవత్వం ముఖ్యమని అనేక విధాలుగా వివరించారు. సమతా దృష్టి, సాటి మానవుల పట్ల సానుభూతి అతి ముఖ్యములని ప్రబోధిస్తారు. ఆధునిక యువతలోని ఆడంబరత్వం చాకచక్యంగా మాటలు చెప్పటం కాదు, మనసు ముఖ్యం, చేతలు ముఖ్యం అంటారు. ఈ పద్యాలు చూడండి. గొప్పదనము తెలుపు కొలబద్ద ఏదయా, పదవి కాదు మేటి చదువు కాదు, విద్య సలుపు విశ్వజిజ్ఞాగమ కాదు, పొంచి మంచి స్వీకరించు మనసు, విలువగట్టరాదు తెలివితేటల బట్టి, చదువు బట్టి పెద్ద పదవి బట్టి, మంచి మనసు ఉన్న మనిషి అయినను చాలు, సృష్టి శిల్ప దివ్య శిఖరమతడు, మేటి మెదడు కంటే మేడ మిద్దెల కంటే, వాహనాల కంటే పదవి కంటే, చతుర మధుర వాక్య చాకచక్యము కంటే, మంచి మనసు మేలు మనిషి యందు అన్నారు. మంచితనం మానవత్వం అంటే ఏమిటి అనేది ఈ విధంగా విశదీకరిస్తారు. మంచి గుండె చాలు మనుజ మాతృలలోన, మేటి మెదడు కంటే మిగుల మేలు, ఉన్న చాలు కొంత ఉపకారశీలము, పొందవచ్చు కొంతమంది మేలు, మానవత్వమనిన జ్ఞానము ప్రేమము, జాలి గుండె స్వేచ్ఛ సమత శాంతి, సంప్రదింపు సంధి సహజీవనము సుమ్మ, క్రౌర్య రక్తపాత కాంక్ష కాదు, ఎన్నో విద్యలు మెదడు విజ్ఞానములు పెరిగే, నవ విజ్ఞానముచే సున్నాయైపోవును ఆ పన్నర సంఘము, హృదయము వర్ధిల్లకున్నన్. మతమన్నా మతం పేరట చేకూరే గుడ్డె నమ్మకాలు, విధులు, నిషేధాలు అంటే నండూరు వారికి అసహ్యం. మనిషి మంచి మార్గాన పోతూ తన ఆత్మవివేకం ద్వారా తన ప్రవర్తనను మలుచుకోవాలని వారి ఆదేశం. మతములెల్ల కుటిల మంత్రములే, బూటకములు కపట నాటకములు, కోటి విద్యలెల్ల కోటి కక్కుర్తులే, మాటలాడు మనిషి వేట కుక్క, అన్ని సూత్రములకు అపవాదములు నుండు, గొంతు చించుకొనుట కూడని పని, విలువనివ్వరాదు విధి నిషేధములకే, సంచరింపవలను సమయమించి, మానవతయ మిన్న మతములన్నిటికన్నా మనిషికి అవసరము మంచి చర్య, మతమటన్న కావు మంత్రములు ప్రార్థనలు, పరుల మేలు కోరు పనులు మతము. సంఘ సంస్కరణలు, మార్పులు, ఆధునిక శాస్త్ర విజ్ఞానంపై నండూరి వారి అభిప్రాయం రెండు విధాలుగా ఉంటుంది. మార్పు సహజం, సంఘంలో మార్పులు రావాలి, లేకపోతే పాత నిబంధనలన్నీ సంఖ్యలుగా మారుతాయని వాదిస్తారు. చూడ దినదినము సూర్యుండు నవ్యుడే, నిన్న కొలత వేరు నేడు వేరు, క్షణక్షణము మారు జగతి, సర్వము కూడా మార్పు నడ్డనేల మానవుండు, సంఘమందు మొదట సంప్రదాయములల్ల ప్రజల మేలు కొరకే ప్రభావమందు, కాని కీడు చేయు కాలదోషము పట్టి వదలవలయు అట్టివాని వేగ.
మారిపోవుచున్న మనుజ సంఘమునందు శ్రోత్రియత్వమునకు చోటు లేదు. మాయదారి సంప్రదాయ శృంఖలములే నరుని జీవితము చెరను చేయు. కానీ ఈ నవ్యనాగరికతను మెచ్చుకుంటూనే అది అశాంతి కలిగిస్తోందని, మనిషి హృదయ స్పందన లేకుండా కేవలం మెదడు వల్లనే జరుగుతోందని, అది దారుణ పరిణామాలకు దారితీస్తోందని హెచ్చరించారు. శాస్త్ర విజ్ఞాన మహనీయ శక్తి చేత సమయ సీమల పంచభూతముల నెల్ల కైవసమ్ము కావించుకోగలిగినట్టి నవ్య నాగరికతకు అభివందనములు. కానీ ఇదేమి వింత, గతకాలము కంటెను లోకమందు విజ్ఞానము హెచ్చురీతిగానే సౌఖ్యము శాంతియు తగ్గుచుండే. ఈ మానవజాతి ఎల్ల తుదమాసడి రోజులు వచ్చే. నవ్య శాస్త్రానలదగ్ధమై ధరణియంతయు బూడిదలై లయించునా. నవ్య నాగరికత ద్రవ్య పారమ్యము పాడు చేసే నేడు ప్రజల నెల్ల. మెదడు కంటే మేలు హృదయము జగతిలో మంచితనము మించు మతము లేదు. శుభము పెంచి సకల సుఖవస్తు సంపదలు జగతియందు నవ్య నాగరికత పేదలకట వికట విని యోగమున చిక్కి ధనిక వర్గములకు దాసులైరి. మనిషి యంత్రమందు మరమేకుగా మారే. వ్యక్తికెట్టి స్వేచ్ఛ శక్తి లేదు. నవ్య నాగరికతకు నరుడు బానిస అయ్యే. పెరిగే దొరతనము పెత్తనము అంటారు. జీవిత సూక్తులు అనే శీర్షికలో జీవితాన్ని వ్యవహార దృష్టిలో ఎలా చూసుకోవాలో పద్య రూపంలో కుదించి రాశారు. పూర్వం 1838లో ఆంగ్ల కవి హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో ప్రాసమ్ ఆఫ్ లైఫ్ అనే పేరిట ఒక పద్యం రాశారు. బహుశా దాన్ని పద్య రూపంలో తిరిగించినట్టుగా తోచుతున్నది. ఆ పద్యాలు చూస్తుంటే ఈ పద్యాలు అదే అర్థంలో ఇస్తున్నాయా అనే అర్థం కనిపిస్తుంది మనకు. మన జీవితంలో కనిపించే ఆశలు భయాలు చాలాసార్లు నిజమైనవిగా అనిపిస్తాయి. అద్వైత తత్వాన్ని రంగరించి అవి రజ్జు సర్పభ్రాంతులు అంటూ సుస్థిరమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోమని ప్రోత్సహిస్తారు. ఈ పద్యానువాదం కూడా ఎంతో రమ్యంగా చేశారు. ఇక్కడ ఈయన రాసిన పద్యాలు నేను చదవటం లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ పద్యాలతో సమంగా తెలుగు పద్యాలు చూస్తేనే ఆ భావం ఈ భావం ఒకటి అనేటటువంటి భావం మనకు కలుగుతుంది. వినే కంటే పుస్తకంలో చూడటం అవసరమనే ఉద్దేశంతో దీనిని రికార్డ్ చేయటం లేదు. ఈయన పద్యాలు దానికి అదే అర్థంతో ఉన్నటువంటి ఇంగ్లీష్ పద్యాలు. ఉగాది సుహృదాభినందనం అనే శీర్షికలో తన గృహానికి కవితా ప్రభాస అని పేరు పెట్టుకుని కావ్య శిల్పమయ శబ్ద తపో మఖశాల అని, రస రాజధాని అని, అతిథి దేవుళ్లకు సహృదయులకే గాక శత్రువులకు కూడా స్వాగతం అని తన ఇంటిని గురించి తన మనోభావాలను గురించి ఏ విధంగా తెలియజేశారో చూడండి ఈ పద్యాల్లో. స్వాగతమ్ము నీ కతిథి దేవ స్వాగతమ్ము, సహృదయ సుహృద్వరులకు స్వాగతమ్ము, నిజము సాప్తపదీనము స్నేహనిరతి, ప్రణయ విజితులగుదురు శాస్త్రవులైన. ఇది కవితా ప్రభాస వసుధైక కుటుంబ కవీంద్రు సాహితీ సదనము. కావ్యశిల్పమయ శబ్ద తపోమఖ శాఖ ఆర్ద్ర సహృదయ సుకుమార భావుకుల కలరకున్ రసరాసదాని, తెలుగుదనపు సోయగమ్ములు వెలుంగుతైక జగద్ధితమ్మునకున్ అంటారు. నండూరు వారి సమైక్య దృక్పథం అతి నిగూఢమైనది. కులము మతములు మున్నగు జాతిభేదాలు సమూలంగా నిర్మూలించాలని, ధనము జ్ఞానము మనిషి మనసును బట్టియే కానీ జాతి వల్ల కాదని ఇలా రాశారు. జన్మబట్టి ధనము సంక్రమింపగరాదు, అంతరింపవలయు ఆస్తి హక్కు, చదువు చెప్పబడుత సహజ ప్రకృతి బట్టి, పదవి వచ్చుగాక చదువు బట్టి. అంతేకాక ఈ ధ్యేయాలను తన ఉపాధ్యాయ వృత్తిలో అమలు చేశారు. విద్యార్థులు ఏ కులం వారైనా తగు శ్రద్ధ గల వారికి పద్య విధానాలను బోధించి ప్రోత్సహించారు. ఆసాది ప్రకాశరావు అనే దళిత విద్యార్థిలో ఉన్న సమర్థతను గుర్తించి బోధించి ఎంతో కృషి చేసి అతని ఉన్నతికి దోహదపరిచారు. చివరకు అతడు
దేశంలో ప్రథమ దళిత అవధానిగా వెలువడి పద్మశ్రీ బహుమతిని పొంది ఆశావాది ప్రకాశరావు అనే పేరిట ప్రశస్తి పొందారు. ప్రకాశరావు గారు నండూరిని గురించి ఈ విధంగా రాశారు. ఎండిన బ్రతుకుల జీవము పిండంగల భాస్కరుండు విజ్ఞాన సుధాభాండము నెలమిన్ దళతున్ నండూరి రామకృష్ణుని నవనీత మతిన్ అంటారు. 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ వారు నండూరి వారిని నవ్య సాంప్రదాయ కవుల్లో ఒకరుగా ప్రకటించారు. వారి జీవితాంతం పద్యసేవలో మునిగి నడితీయ పద్యం నండూరి అని ప్రసిద్ధికెక్కారు. శాస్త్రీయ సాంప్రదాయాన్ని యథాతథంగా నిలుపుకుంటూనే అందులో ఆధునిక ఆలోచనలను నింపిన కవులు వీరు. నండూరి వారు పద్య ప్రక్రియలో ఛందస్సు ఉండటం వల్ల ఆలోచనలు మరింత స్పష్టంగా క్రమబద్ధంగా వస్తాయనే నమ్మకంతో తన రచనలు సందేశాలు ఎక్కువ భాగం పద్య రూపంలోనే రచించారు. ఆధునిక భావాలను ఆట వెలుతుల్లో అందరికీ అర్థమయ్యేలా రంగరించారు నండూరి వారు. సమాజంలో మార్పు రావాలంటే భావోద్వేగంతో వచ్చే నినాదాలతోనూ అలజడులతోనూ కాదు, మానవత్వ విలువల గురించి అందరికీ అవగాహన ఉంటే సమాజంలో మార్పు తప్పకుండా వస్తుంది అని నమ్మే వ్యక్తి. దైవం ఈ సృష్టిని ఒక అద్భుతమైన కవిగా రూపొందించారని, ఆయన సృష్టి ముందు ఒక కవిగా తన సృజన చాలా అల్పమని ఈ క్రింది పద్యంలో వ్యక్తపరుస్తారు. తొల్లి కావ్యగీతులనెన్నో అల్లినట్టి మేటి కవినంచు ఉప్పొంగి మించినాను, నేడిక కవిని కానని నిజము వెలియ కవితగా నేను కరిగిపోగలిగినాను. నేనేదో పెద్ద కావ్యాలు రాశానని ఉప్పొంగిపోయేవాడిని, నీ సృష్టి ముందు నేనెంత అన్న సత్యాన్ని అర్థం చేసుకుని కవితగా కరిగిపోయాను అని ఎంతో వినయంగా ఆయన భావాలని తెలియజేశారు. నేటి సాంఘిక వ్యవస్థను చక్కగా పరిశీలించి ఆయన భావనలను ఏ విధంగా వ్యక్తపరిచారో చూడండి. వీరి కవితలు మానవ హృదయాలను తాకే జీవన సత్యాలు. స్వస్తి.